రేటు ఏపీ యాక్సిడెంట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ చిత్తూరు జిల్లా పలమనేరులో స్కూల్ వ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఘటనలో 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలమనేరు సమీపంలోని కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ స్కూల్ వాహనం బెంగళూరు చెన్నై హైవేపై రోడ్డు ప్రమాదానికి గురైంది. బెంగళూరులోని వైద్య పరీక్షలు ముగించుకొని వస్తుండగా రాత్రి 11 గంటల టైంలో ఈ ప్రమాదం జరిగింది. గంగవరం మండలం పొన్నమాకులపల్లి దగ్గర స్కూల్ వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టింది లారీ. ప్రమాద సమయంలో బస్సులో 11 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రస్తుతం గాయపడిన వారు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మామూలుగా 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి వీళ్ళు క్యాంప్ పోతూ ఉంటారు. ఎక్కడికి? స్కూల్ తరఫు నుంచి కిండర్ క్లాస్ స్కూల్లో చదువుతాడు మా పిల్లడు. 18 సంవత్సరాలు అక్కడనే చదువుతాడు. కాకపోతే వీళ్ళు 15 రోజులకు క్యాంప్ పోతూ ఉంటారు శాంజన్స్కి. పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకు పిలుచుకుపోతారు. హ్యాపీగా పిలుచుకొని వస్తారు. మామూలు కేర్ఫుల్గానే చేస్తూ ఉన్నారు, పాపం బాగానే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏదో జరగడానికి జరిగింది. దేవుని దయతో ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వస్తానంటే ఒక రిటర్న్ టైంలో పాలమాకుల దగ్గర నిలిపినాడంట. వెనక నుంచి లారీ వచ్చి గుద్ది కొంచెంగా ఇదే. ఇక్కడ పొన్నమాకనపల్లి దగ్గర ఆర్టీ యాక్సిడెంట్ జరిగిందని మాకు డిస్పాచ్ ఇంకా కాల్ వచ్చింది. మేము వెళ్ళేసరికి కిండర్ కేర్ స్కూల్ బస్సు వెనకాల లారీ ట్యాంకర్ కొట్టింది. కొట్టిన తర్వాత మేము ఎమర్జెన్సీకి వెళ్ళి మా బండిలో సాధ్యమైనంత 7-8 మందిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేస్తాం. బెంగళూరుకి వెళ్ళి వస్తా ఉన్నారు. హాస్పిటల్కి పోయేసి మెడికల్ క్యాంప్ ఉంటే అక్కడి నుండి వస్తా మంత్లీ అలా వెళ్తారంట. హెల్త్ చెకప్స్ చేసుకొని వస్తూ ఉండగా పొన్నమాకనపల్లి అక్కడ జంక్షన్స్ దగ్గర హైవేలో, నేషనల్ హైవేలో వెనక నుంచి లారీ వచ్చి ఆ వెహికల్ని హిట్ చేసింది. ఇది తుఫాన్ వెహికల్ లాగా ఉంటుంది. 10+2 12 మెంబర్స్ కూర్చోవచ్చు. దానిలో వెనక నుంచి వచ్చి దీన్ని హిట్ చేయడం వల్ల అందులో ఉన్న టోటల్ 11 మెంబర్స్ మేము ట్రాన్స్పోర్ట్ చేసింది. అందులో అరౌండ్ 9 మెంబర్స్కి మాత్రం ఇంజర్డ్ ఉంది. ఆ 9 మెంబర్స్లో ఒక 4 మెంబర్స్కి సివియర్గా హెడ్ ఇంజరీ ఉంది. మిగిలిన అందరికీ చిన్న గాయాలతో ఉన్నారు. సో అందరూ కొంచెము వికలాంగులు పిల్లలు మొత్తము. అది కిండర్ కేర్ స్కూలు. చిన్న ఇంజరీస్తో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి అడ్మిషన్ చేశాము. వెంటనే డాక్టర్లు అందరూ ఫాస్ట్గా